జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతకుముందు గురు సందేశాల్లో మనం మనసును గురించి తెలుసుకున్నాం. మనసును గురించి తెలియజేయటం జరిగింది. మనసే మనిషికి ఆధారం, మనసే మనిషికి మూలం. మనసు లేకుండా మానవ జీవితానికి మనుగడ లేదు. మనసే మనిషికి ప్రమాదం, మనసే మనిషికి అవరోధం, మనసే మనిషిని అన్ని విధాల బలహీనపరచడానికి మూల కారణం. ఈ మనిషి ద్వారానే భూమండలం మొత్తం కూడా అతలకుతలం అవుతుంది. అందుకు మూల కారణం మనసే కదా. అయితే ఆ మనసు మనిషికి ఉపయోగపడుతుందా, నష్టాన్ని కలగజేస్తుందా? చాలామంది ఏమనుకుంటారంటే నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి మనసును తొలగించాలి అనుకుంటారు, మనసును కరిగించాలి అనుకుంటారు, మనసును తీసివేయాలి అనుకుంటారు. మనసున్నంత వరకు మనిషికి మనశ్శాంతి లేదనేటటువంటి భావనతోటి ఆ మనసుతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. కానీ మరొకసారి చెప్తున్నాను, మనసే ఆత్మ, ఆత్మే మనసు. ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో మనసు కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది కదా. ఆత్మ విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది కదా. మనసు కూడా అదే రీతిలో విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది కదా. ఆత్మను భగవంతుడు అంటున్నాం, మరి మనసు కూడా భగవంతుడే కదా. భగవంతుణ్ణి కరిగించాల్సిన పని ఏంటి, తొలగించాల్సిన పని ఏమిటి, తీసివేయాల్సిన పని ఏమిటి? మనసు ద్వారా మనిషి నష్టపోతున్నాడు అనేటటువంటి భావనతోటి మనసును వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఏంటి? ఆలోచించండి. మనసును గురించి సంపూర్ణ అవగాహన ఉందనుకోండి, అదే మనిషిని ఆత్మ వైపుకు తీసుకెళ్తుంది కదా. మనసును గురించి సరైనటువంటి అవగాహన లేదనుకోండి, అది మనిషిని భౌతిక ప్రపంచం వైపుకు మళ్ళిస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనసు ఆత్మ రెండు వేరు కాదు. మరొక మాటలో చెప్పాలంటే మనసు పరిపూర్ణం, ఆత్మ పాక్షికం. ఎట్లా? మనసులో ఆత్మ ఉంటుంది, ఆత్మలో మనసు ఉండదు కదా. మనసులో ఆత్మ ఉంటుంది కానీ ఆత్మలో మనసు ఉండదు కదా. ఆత్మ ఒంటరిగా ఉంటుంది, మనసు మాత్రం జంటగా ఉంటుంది. ఆత్మ మనసులో ఉన్నప్పుడు మనసు కూడా ఆత్మే కదా. మనసు ఆత్మ అయినప్పుడు ఇక మనసును వ్యతిరేకించవలసిన అవసరం ఏమిటి? అందరూ ఏమనుకుంటున్నారంటే మనసు వల్లనే మనిషి అనేక రకాల ఇబ్బందులకు లోనవుతున్నాడు అనేటటువంటి భావనతో ఆ మనసును తీవ్రమైనటువంటి అడ్డుగోడగా భావించి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మికత ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చింది.
అప్పుడు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మనసు బలోపేతం కాలేదు. మనసు ప్రకృతికి అనుగుణంగా ఉంది కాబట్టి, ఆత్మకు సన్నిహితంగా ఉంది కాబట్టి, ఆ మనసు మనిషి ఆత్మస్థితికి చేరటానికి పడవ మాదిరిగా ఉపయోగపడింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి కొంచెం ఆలోచించండి. అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి కదా. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు మనిషి భగవంతుని గురించి ఎక్కువ ఆలోచించాడు. భగవంతుణ్ణి చేరటం కోసం ప్రయత్నం చేశాడు. భగవంతుని యొక్క ఆశీస్సుల కోసం, అండదండల కోసం అనేక రకాల మార్గాలను వెతుక్కున్నాడు. అందుకు మూల కారణం ఏమిటి? మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. అరిషడ్ వర్గాలు ప్రకోపించాయి. శరీరం రుగ్మతలకు లోనైంది. మాతృత్వం అనేటటువంటి సంకల్పం నెరవేరే అవకాశం లేకుండా పోతుంది. అది ప్రమాదమే కదా. అటువంటి ప్రమాదం నుండి బయటపడటం కోసం మనిషి ఏం చేశాడంటే భగవంతుడి కోసం అన్వేషణ చేశాడు. ఆ భగవంతుడిని అందుకోవటం కోసం కసరత్తు చేశాడు. ఈ కసరత్తులో మనిషి ఏం చేశాడు? భగవంతుడి యొక్క ఉనికిని బహిర్గతం చేశాడు. భగవంతుని చేరటానికి భౌతిక జగత్తే అవరోధం అనేటటువంటి నిర్ణయానికి వచ్చాడు. అటువంటి భౌతిక జగత్తు ఏర్పడటానికి మూలం మనసు కదా. భౌతిక జగత్తు అవరోధమైనప్పుడు అది ఏర్పడటానికి మూలమైనటువంటి మనసు కూడా అవరోధమే కదా. కాబట్టి మనిషి ఏం చేశాడంటే భౌతిక జగత్తుకు భిన్నంగా భగవంతుని వెతుక్కునే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే భౌతిక జగత్తుని వ్యతిరేకిస్తూ వచ్చాడో భగవంతుడి స్థితిని అందుకోలేకపోయాడు. అయితే ఎవరైతే అంతరంగంలో తక్కువ సంస్కారాలతో ఉంటారో, అంతరంగం ఖాళీ అవుతుందో, వాళ్ళు మాత్రం భౌతిక జగత్తును కూడా భగవంతుడిగా భావించారు. బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, వానప్రస్థం, సన్యాసి దశ. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు మానవుడు బ్రహ్మచర్యాన్ని దాటి గృహస్థ జీవితాన్ని ముగించి వానప్రస్థానికి చేరి అంతిమంగా సన్యాసి స్థితికి వచ్చి ఆ సన్యాసి స్థితి నుండి కనిపించేటటువంటి స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అంతా భగవంతుని మహిమే అనేటటువంటి భావంతో బ్రహ్మజ్ఞానాన్ని వెలుగు తీయటం జరిగింది. బ్రహ్మజ్ఞానం యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే కనిపించేది భగవంతుడే, నడిపించేది కూడా భగవంతుడే. కనిపించేది, నడిపించేది రెండు భగవంతుడైనప్పుడు ఇక సర్వం బ్రహ్మమయమే కదా. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కొంచెం ఆలోచించండి. ఆధ్యాత్మికత వెలుగులోనికి వచ్చినప్పుడు స్థితికి, ప్రస్తుత స్థితికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది. ప్రస్తుత సామాజిక పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. అంతరంగం కలుషితం అయిపోయింది.
అందువల్ల బాహ్య ప్రపంచం కూడా కలుషితంగా కనిపిస్తుంది. బాహ్య ప్రపంచం కలుషితంగా కనిపిస్తుంది కాబట్టి ఆ కలుషితాన్ని తొలగించడం కోసం మనిషి తీవ్రమైన కసరత్తు చేస్తున్నాడు. వాస్తవానికి కలుషితం బాహ్య ప్రపంచంలో ఉందా, అంతరంగంలో ఉందా? బాహ్య ప్రపంచంలో కలుషితం లేదు కదా. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది కదా. అంతరంగ సంస్కారాలు చెడుగా ఉంటే బయట చెడు కనిపిస్తుంది, ఉత్తమంగా ఉన్నతంగా ఉంటే మంచి కనిపిస్తుంది. బయట కనిపించే మంచి చెడులు మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి? అంతరంగం నుండే వచ్చాయి. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్. ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్. లోపల ఏది ఉంటే బయట అది కనపడుతుంది. బయట ప్రపంచంలో చూసేదంతా కూడా అంతరంగ సంస్కారాలకు ప్రతిరూపమే కదా. కాబట్టి చెడు అనేది బయట ఉందా, లోపల ఉందా? మంచి అనేది బయట ఉందా, లోపల ఉందా? ఈ మంచి చెడులు రెండు కూడా అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి కనిపిస్తున్నాయి కదా. అంతరంగ సంస్కారాలు వాస్తవమా, మాయా? మాయే కదా. అంతరంగ సంస్కారాల్లో చెడు కనిపిస్తుందంటే అది అంతరంగ సంస్కారాల స్వభావమే తప్ప వాస్తవంగా చెడు కాదు కదా. ఒక పశువుకి, పక్షికి, కుక్కకు, నక్కకు, ఇతర ప్రాణులకు మంచి చెడు అనే తేడా లేదు కదా. అందుకు మూల కారణం ఏంటి? మనసు లేకపోవటమే కదా. మనసు అంటే ఏమిటి? సంస్కారాలు, గుణాలు, కర్మలు, సూక్ష్మ శరీరం, మేధస్సు, అంతఃకరణాలు వగైరా వగైరా. ఇవన్నీ మనసే కదా. ఇప్పుడు చెప్పండి, ఒక మానవ జాతిలోనే మనసు ఉందంటే ఆ మనసు వాస్తవమా, మాయా? భూమండల మందలి సమస్త జీవరాశిలోకెల్లా ఒక్క మానవ జాతిలో మాత్రమే మనసు ఉందంటే, మిగతా జాతులలో మనసు లేదంటే ఆ మనసు అనేది మానవుడి యొక్క కల్పనే కదా. ఆ మనసు బాహ్యంగా ఉందా, అంతరంగంలో ఉందా? బాహ్యంగా మనసు లేదు, అంతరంగంలోనే ఉంది. ఆ మనసు అనేది మనిషి ఏర్పరచుకునేది తప్ప వాస్తవం కాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మనసును గురించి సంపూర్ణంగా విశ్లేషించుకోగలగాలి. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనపడుతున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనసు లేదు కదా. బాహ్య ప్రపంచంలో మనసు ఉంటే అన్ని జీవులలో మనసు ఉండాలి కదా. కాబట్టి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తున్నప్పుడు అంతరంగ సంస్కారాలే మనసుగా రూపాంతరం చెందినప్పుడు ఆ సంస్కారాల స్వభావాన్ని బట్టి భౌతిక ప్రపంచం కనిపిస్తున్నప్పుడు అది ఎవరికి వారు సృష్టించుకున్నదే కదా. అందుకే ఆధ్యాత్మికతను సశాస్త్రీయ పందాలో సాంకేతిక పరంగా విశ్లేషించుకోగలగాలి. లేని మనసును సృష్టించుకోవటమే అజ్ఞానం కదా. లేని మనసును సృష్టించుకోవటమే అజ్ఞానం కదా. మనసు లేదు కదా. మనసే ఉంటే అన్ని జీవులకు మనసు ఉండాల్సిందే కదా.
భూమండలం మొత్తంలో ఒక మానవ జాతిలో మాత్రమే మనసు ఉందంటే అది మానవుడు తనకు తానుగా సృష్టించుకున్నదే కదా. తనకు తానుగా సృష్టించుకున్నటువంటి మనసును తొలగించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతరంగ సంస్కారాల్ని మార్చాల్సిన పనేంది? అంతరంగ కర్మల్ని కరిగించుకోవాల్సిన అవసరం ఏంటి? అంతరంగమే మాయ కదా. అంతరంగ కర్మలే మాయ కదా. అంతరంగ సంస్కారాలే మాయ కదా. అంతరంగం మాయ అయినప్పుడు ఆ అంతరంగం ద్వారా బాహ్య ప్రపంచంలో మనం చూసేదంతా కూడా మాయకు ప్రతిరూపమే కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. బాహ్య ప్రపంచంలో మనం చూసేదంతా కూడా అంతరంగమే అయినప్పుడు, ఆ అంతరంగం మాయ అయినప్పుడు దాన్ని తొలగించుకోవటం కోసం మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? మాయ బలోపేతమైందనుకోండి, బాహ్య ప్రపంచం కలుషితంగా కనిపిస్తుంది కదా. ఆ మాయను మనం భగవంతునిగా భావించగలిగితే అసలు అంతరంగంలో మాయ లేదు కదా. అంతరంగంలో ఉంది భగవంతుడే, బాహ్య ప్రపంచంలో ఉంది కూడా భగవంతుడే కదా. ఆలోచించండి. సర్వం బ్రహ్మమయం అంటున్నాం కదా. అంటే దాని అర్థం ఏమిటి? బయట ఉన్నది భగవంతుడే, లోపల ఉన్నది కూడా భగవంతుడే కదా. అంతా భగవంతుడే అయినప్పుడు అక్కడ మాయకు అవకాశం లేదు కదా. మరి మనిషిలో ఈ మాయ ఎలా ప్రవేశించింది? మనిషి జీవించవలసిన జీవితం వేరు, జీవిస్తున్న జీవితం వేరు. భగవంతుడి దగ్గరగా జీవిస్తుంటే మనిషి కూడా భగవంతుడు అవుతాడు కదా. భగవంతుడికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే మనిషి భగవంతుడికి భిన్నంగా సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు కదా. కాబట్టి లోతుగా అధ్యయనం చేయండి. ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో మనసు కూడా అంతవరకే వ్యాపించి ఉన్నప్పుడు మనసును కూడా ఆత్మగా భావించగలిగితే, మనసును కూడా భగవంతుడిగా భావించగలిగితే మాయ తొలగిపోయినట్లే కదా, సత్యదర్శనం అయినట్లే కదా. సత్యదర్శనం అయితే మాయకు ఉనికి లేదు కదా. కాబట్టి మాయ అనేది ఎవరికి వారు సృష్టించుకున్నదా తప్ప వాస్తవం కాదు కదా. మానవుడు ఎంత ప్రమాదకరంగా మారాడో ఒకసారి ఆలోచించండి. భగవంతుడు తప్ప మరొకటి లేదు. ఆ భగవంతుడే మనసు. భగవంతుడు ఎంతవరకు వ్యాపించి ఉంటాడో మనసు కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. కాబట్టి అంతా మనసుమయమే. మనసు కానిది, మనసు లేనిది, మనసుకు భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి లేదు కదా. అందరూ ఏం చేస్తున్నారంటే మనసు ఉండకూడదు అనుకుంటున్నారు. ఆ మనసును తొలగించడం కోసం కఠోరమైనటువంటి సాధన చేస్తున్నారు.
మనసును అడ్డుగోడగా భావించి దాన్ని తొలగించుకోవటం కోసం కఠోర సాధన చేయటం అంటే ఆ మనసుకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వటమే కదా, దాని తీవ్రతను పెంచటమే కదా. ఒక విషయం చెప్పండి, ఆత్మ ఏకత్వంతో కూడి ఉంటుంది, మనసు ద్వంద్వాలతో కూడి ఉంటుంది. మనసులో ఆత్మ ఉంది, ఆ మనసు నుండి భౌతిక జగత్తు ఆవిర్భవించింది. భౌతిక జగత్తు రూపాంతరం చెంది మరలా తిరిగి ఆత్మగా మారుతుంది, ఆత్మలో కలిసిపోతుంది. భగవంతుడి నుండి మనసు ఆవిర్భవించి అది భౌతిక జగత్తును ఏర్పరిచి ఆ భౌతిక జగత్తు మరలా తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు ఆత్మ, మనసు, భౌతిక జగత్తు మూడు ఒకటే కదా, మూడు ఒకటే కదా. మనసును, భౌతిక జగత్తును, ఆత్మను వేరు చేయాల్సిన అవసరం ఏంటి? మనిషి ఎక్కడ పొరపాటు పడుతున్నాడంటే మనసు ఉండకూడదు అనుకుంటున్నాడు, ఆత్మ మాత్రమే ఉండాలి అనుకుంటున్నాడు. కానీ సత్యం ఏమిటంటే మనసే ఆత్మ, ఆత్మే మనసు. మనసు ఆత్మకు భిన్నంగా లేదు. మనసులో ఆత్మ ఉందంటే ఆత్మ కూడా మనసే కదా. ఇక్కడ మనసులో రెండెందుకు ఉంటాయి? ఉన్నది ఆత్మ ఒక్కటే, ఆ ఆత్మే మనసు, మనసే ఆత్మ. అక్కడ రెండెందుకు ఉన్నాయి? రెండు ఉంటే అది ద్వైతం అవుతుంది. అంతా ఒకటే అనే భావన కలిగితే అది అద్వైతం అవుతుంది. ఈ రెండింటిలో ఏది సత్యం? ఆలోచించండి. అద్వైతం సత్యం, ద్వైతం మాయ. కాబట్టి మనం మనసును తొలగించటం కాదు, మనసును ఆత్మను వేరు చేయటం కాదు, ఆత్మస్థితికి చేరటం కోసం కఠోరంగా సాధన చేయటం కాదు, మనసును కూడా ఆత్మగా భావించడమే సత్యం అవుతుంది. మనస్థితిలో ఉండి, మానసిక స్థితిలో ఉండి ఆత్మస్థితికి చేరటం కోసం కఠోరంగా సాధన చేయటం అంటే ఆత్మకి మనసుకి మధ్య వ్యత్యాసాన్ని కలగజేయటం అంటే అది అశాస్త్రీయతే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? సాంకేతిక పరంగా విశ్లేషించుకోవాలి. సాంకేతికత ఉందనుకోండి, తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఫలితాన్ని పొందొచ్చు కదా. కాబట్టి ఒకప్పుడు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పి అంతఃకరణాలుగా పిలుస్తూ 4 భాగాలుగా విభజించారు. ఆ 4 కూడా ఆత్మే కదా. ఆత్మ కానిది, ఆత్మ లేనిది, ఆత్మకు భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి లేదు కదా. అంతా ఆత్మమయమే, అంతా మనసుమయమే. అక్కడ రెండు లేనే లేవు, ఉన్నది ఒక్కటే. రెండు కనిపిస్తున్నాయంటే అది అజ్ఞానమే, మాయకు ప్రతిరూపమే. మాయలో ఉన్న వ్యక్తికి అవి ఎలా కనిపిస్తాయి? రెండుగా కనిపిస్తాయి. మాయ తొలగిపోయినటువంటి వ్యక్తికి రెండు ఒకటిగా కనిపిస్తాయి. కాబట్టి మాయను మనం ఏం చేయాలి? భగవంతునిగా భావించాలి. మాయను భగవంతునిగా భావించినప్పుడు
బాహ్య ప్రపంచంలో ఉన్నది భగవంతుడే, అంతరంగంలో ఉన్నది కూడా భగవంతుడే. కర్మలు భగవంతుడే, సంస్కారాలు భగవంతుడే, గుణాలు భగవంతుడే, సూక్ష్మ శరీరం భగవంతుడే, స్థూల శరీరం భగవంతుడే, జీవితము భగవంతుడే, జీవితానికి ముందు భగవంతుడే, జీవితం తర్వాత కూడా భగవంతుడే. విశ్వమంతా శుద్ధ చైతన్యమయం అనుకుంటున్నప్పుడు విభజనలు ఎందుకు? ఇంకా అక్కడ ఉన్నది ఏకత్వమే కదా. మనం ద్వంద్వాలుగా ఎందుకు చూడాలి? ద్వైతంగా ఎందుకు చూడాలి? కాబట్టి బిడ్డలారా, ఈ ఒక్క విషయంలో స్పష్టతను ఏర్పరచుకోండి. అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. కఠోరంగా సాధన చేయటం అంటే అది పాతకాలపు విధానం. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సు మీద పాతకాలపు ప్రయోగాలను బలవంతంగా రుద్దకూడదు. ఇవాళ మేధస్సు సున్నితంగా మారింది కాబట్టి చేసేటటువంటి ప్రయోగాలు కూడా అదే తరహాలో ఉండాలి. కాబట్టి మీరంతా ఆ దిశగా ప్రయాణం సాగిస్తారని, అంతటా ఆత్మే ఉంది అనే భావంతో జీవితాన్ని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.